టీవీ49 న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో భక్తి శ్రద్ధలతో మొదలైన శాకంబరి ఉత్సవాలు భక్తులు ఉత్సాహపరిచేలా సాగుతున్నాయి. గ్రామ దేవతలైన శ్రీ నూకాంబిక అమ్మవారు, శ్రీ ఆదిలక్ష్మి అమ్మవార్లకు తొలిసారి నిర్వహించిన ఈ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్ల ఊరేగింపుతో ఆషాఢ సారి సమర్పించడం జరగగా అమ్మవారి విగ్రహాలు వివిధ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అందంగా అలంకరించబడ్డాయి. వేద మంత్రోచ్చరణతో శోభితమైన ఈ వేడుకల్లో ఆలయ పూజారి సంపర శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి రాజా సీతారాం, శ్రావణి సంతోష్ దంపతులు అమ్మవార్లకు పూజలు అందించారు. ఆలయ నిర్వహణాధికారి శ్రీదేవి పర్యవేక్షణలో ఏర్పాట్లు సజావుగా జరిగాయి. గ్రామస్తుల పెద్ద ఎత్తున హాజరు ఈ ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచింది. అంగర గ్రామంలో తొలిసారిగా జరిగిన ఈ శాకంబరి ఉత్సవాన్ని ఇకపై ప్రతి సంవత్సరం కూడా పద్ధతిగా నిర్వహించేందుకు కమిటీ ప్రణాళిక రూపొందించిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పిల్ల బసవరాజు, దానేటి శరత్, మేడిది సుబ్రహ్మణ్యం, దాసరి ఆంజనేయులు, గరుక శ్యాంబాబు, గండోతుల నాగమహేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఓకే
సౌండ్ తెచ్చుకోండి ఒకసారి. కొబ్బరికి వేరే పెట్టుకోవాలి. ఏమండి రెడీ కదా? ఏమండి రైట్ సైడ్. ఓకే 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 రెడీ. అలా ఉండండి, కదలదు. అంటే కొంచెం నిలబెట్టండి హెడ్. ఓకే ఓకే రెడీ రైట్. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవార్ల శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. దుర్గాసురుడు అనే రాక్షసుని అమ్మవారు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సంహరించిన కారణంగా ఆ తిథిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఎప్పుడు ఈ శాకంబరి ఉత్సవాలు గ్రామంలో జరగలేదు. అయినా కొత్తగా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇలాగే నూకాలమ్మ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా గ్రామంలోని అన్ని దేవాలయాలు కూడా విస్తరించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామంలో కరువు కటకాలు రాకుండా అమ్మవారు గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అమ్మవారు శాకంబరిగా మనకి దర్శనం ఇస్తున్నారు. 2 రోజుల పాటు అమ్మవారు శాకంబరిగా మనకి దర్శనం ఇస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని కోరుతున్నాం. అమ్మవారికి ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారి సమర్పించడం కూడా జరిగింది. అమ్మవారికి మహిళలందరూ కూడా సారి సమర్పించడానికి వచ్చారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా తీసుకొస్తారని కోరుతున్నాం. చెప్పండి సార్.